కోట బాబాయ్ లేరు అనే మాట వినగానే చాలా బాధేసింది. ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడుగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అరే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నావురా అని చెప్పేవాడు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామో లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం. సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.